నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రమ ఫలించింది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ప్రపంచ ఖ్యాతి సాధించిన పొందూరు ఖాదీకి మళ్లీ పూర్వ వైభవం సాధించి పెట్టేందుకు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు ప్రకటిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచనల రిజిస్ట్రీ శుక్రవారం నాడు అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ ప్రకటన పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేయగా శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకతగా నిలుస్తుంది. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999ను ఏర్పాటు చేశారు. ఈ చట్టం కింద ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం నుండి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు వర్తిస్తుంది. తద్వారా మిగిలిన ఉత్పత్తుల కన్నా మేలైనవిగా, విలువైనవిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు నిలుస్తాయి. భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు నకిలీ వస్తువుల నుండి కాపాడబడుతుంది, విలువైనదిగా కూడా మారుతుందని చెప్పారు. నేను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC ద్వారా తొలిసారి పొందూరు ఖాదీకి GI ట్యాగ్ అప్లికేషన్ సమర్పించబడిందని కూడా ఆనాడు తెలిపారు. అదే సంవత్సరం శీతాకాల సమావేశాల్లో కూడా రూల్ 377 ద్వారా అవకాశం వచ్చినప్పుడు పొందూరు ఖాదీని అభివృద్ధి చేయాలని పార్లమెంటు వేదికగా కోరాను. ఇలా గత 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక సమావేశాల్లో పాల్గొని అధికారులకు రిప్రజెంటేషన్ సమర్పించి అవకాశం వచ్చినప్పుడల్లా ఫాలోఅప్స్ చేసుకొని పొందూరు ఖాదీకి GI ట్యాగ్ కోసం ఎంతో కృషి చేశాను. నేడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకు ఫలితంగా మన చేనేత కార్మికులు వారసత్వానికి, కష్టానికి సత్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ని అందించారు. ఎన్నో అడుగులు, ఎన్నో ప్రయత్నాలు ఇవన్నీ కలిసి ఈరోజు ఫలితం ఇచ్చాయి. ఈరోజు నాకు మాత్రమే కాదు, పొందూరులో బట్టనేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి చేతికి, ప్రతి నూలు పోగుకి ఒక చరిత్రాత్మక రోజు. ఇది యావత్ శ్రీకాకుళం జిల్లా గర్వపడాల్సిన క్షణం. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. ఈ ప్రయాణంలో సహకారం అందించిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే వోకల్ ఫర్ లోకల్ అన్న నినాదంతో దేశవ్యాప్తంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం నిరంతరం సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం కూటమి ప్రభుత్వం దక్కించుకుందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఎచ్చర్ల శాసనసభ్యులు N ఈశ్వర్రావు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా ఎచ్చర్లను తయారు చేయటం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. తోటపల్లి 2వ దశ పనులు మరియు మడ్డువలస ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేసి రైతాంగానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, పక్కా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి నూతనంగా కార్డులు, ఇల్లు లేని వారికి నూతనంగా ఇల్లు మంజూరు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అదనంగా ఆహారాన్ని 3 రోజుల పాటు ఉదయం విద్యార్థులకు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. విద్యార్థులు మరింత ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులతో వివిధ అంశాలపై ఎమ్మెల్యే మాట్లాడారు. శుక్రవారం పులిహోర బాగుంటుందని విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెబుతున్నారని అడగగా పాఠాలు
బాగానే చెబుతున్నారని విద్యార్థులు చెప్పారు. చదువుతో పాటు నైపుణ్యాలను కూడా అందిపుచ్చుకోవాలని అన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధిస్తున్నారు. ఇక్కడే చదువుకున్నాం. మంచి స్కూల్, వాలీబాల్, ఇతర క్రీడల్లో రాణించాలని అన్నారు. స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తామని, అవసరమైతే ఇంటర్మీడియట్ విద్యను కూడా తీసుకువచ్చి అందుకు చర్యలు ఎక్కువ మంది విద్యార్థులు చేరే విధంగా కృషి చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సూచించారు. పిఎం శ్రీ వంటి అనేక కేంద్ర, రాష్ట్ర గుర్తింపుల ద్వారా మరిన్ని నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరుని అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ రోజు నుండి మిడ్ డే మీల్స్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో పాటు అక్షయ పాత్ర వాళ్ళు పిల్లలందరూ కూడా వారానికి 3 రోజుల పాటు మిల్లెట్ ఒకటి, గ్రౌండ్ నట్, అలాగే చెన్నా మసాలా, ఈ 3 వారికి ప్రతిరోజు మార్నింగు వారానికి 3 రోజులు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆమ్దాల వలస, శ్రీకాకుళం మండలం, గార మండలం దాదాపు 18,000 మందికి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఉచితంగా వారి సొంత ఖర్చుతో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల పిల్లల్లో ఇంకా న్యూట్రిషన్ పెంపొందించడం కోసం, అలాగే పిల్లల్లో కూడా ఈ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ పట్ల ఇంకా ఇంట్రెస్ట్ పెంచి ఎక్కువ జాయినింగ్స్కి తెప్పించడానికి చాలా దోహదపడతాయి. సో ఈ మిల్లెట్స్ బార్ ఒకటి, అలాగే చెన్నా మసాలా, గ్రౌండ్ నట్స్ ఇవ్వడం, దీనివల్ల న్యూట్రిషన్ కూడా పిల్లలందరికీ కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇది. సో ఈ సందర్భంగా అక్షయ పాత్ర వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా యూజ్ చేసుకుని పిల్లలకి తప్పకుండా ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సత్వర న్యాయం లోక్ అదాలత్ తో సాధ్యమని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన 4వ జాతీయ లోక్ అదాలత్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇంతవరకు 3 లోక్ అదాలతులు నిర్వహించి 9,711 కేసులు పరిష్కరించామని, ఈ రోజు జరుగుతున్న లోక్ అదాలత్ లో 5,000 కేసుల వరకు పరిష్కారం అవుతాయని అన్నారు. కుటుంబ కలహాలు, రహదారి ప్రమాదాలు, బీమా పరిహారాలు, ట్రాఫిక్ కేసులు, భార్యాభర్తల తగాదాలు, ఆస్తి గొడవలు, చెక్ బౌన్స్ వ్యవహారాలు, రాజీకి అర్హత కలిగిన క్రిమినల్ కేసులు ఈ లోక్ అదాలత్ లో పరిష్కారం అయ్యాయని జిల్లా జడ్జి చెప్పారు. మొత్తం 15 బెంచ్లు ఏర్పాటు చేసి అదనపు న్యాయమూర్తులను నియమించాలని చెప్పారు. లోక్ అదాలత్ కు రాలేని వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు రాజీకి అవకాశం కల్పించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం డిసెంబర్ 13 వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రగతికి 3 దశాబ్దాలుగా అంకిత భావంతో సేవలు అందించి సంస్థను కంటికి రెప్పలా కాపాడే ఎస్ ఐజాక్ అజాత శత్రువుగా అందరి అభిమానాన్ని చూరగొన్నారని వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీగా ఎస్ ఐజాక్ అందించే సేవలు వెలకట్టలేనివని స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శ్లాఘించారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విశాఖపట్టణంలో నిన్న అకాల మరణం చెందిన నడక ఉద్యమ సారథి ఎస్ ఐజాక్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టార్స్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఐజాక్ అని కొనియాడారు. మాజీ గవర్నర్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ పిజి గుప్తా మాట్లాడుతూ, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా 2.5 దశాబ్దాలుగా జనరల్ సెక్రటరీ హోదాలో ఉంటూ ఎంతో క్రమశిక్షణతో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుండి నడిపించిన కార్యశీలి ఐజాక్ అని అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, నాగేశ్వరి ఈశ్వరరావు, దివ్వు కృష్ణారావు, గుడ్ల జగ్గారావు, జి వాసుదేవరావు, మెట్ట భట్లు, సాయిరాం, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు ఇంటర్నేషనల్ వాకర్స్ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్ ఎస్ ఐజాక్ అకాల మరణం పట్ల సభ్యులంతా సంతాప తీర్మానం చేసి ఘనంగా నివాళులు అర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. వైజాగ్ నుంచి ఆల్వాతో స్టార్ట్ చేస్తే దానికి ముందుకు నడిపారు మన వైష్ణవాల గారు. కానీ అది ఈయన చేరిన తర్వాత దాని ఫైనాన్స్ ఆర్గనైజేషన్ అంతా ఈయన చక్కగా చూసుకుంటూ
మొత్తం ఆర్గనైజేషన్ ఫైనాన్స్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏ రూపాయి ఎలా ఖర్చు అయిందో స్టేజ్ మీదను ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో చెప్పడము, అది అందరూ అప్రూవ్ చేయడము, ఆయనకి అభినందించడం జరుగుతుండేది ప్రతి సంవత్సరం. నాకు ఆయన పరిచయము 2010లో నేను వాకర్స్ ఇంటర్నేషనల్లో చేరలేదు, వెళ్ళడం జరుగుతుండేది. ఆ తరువాత ఆయన మంచి వర్కర్ అని విన్నాను, అలాగే స్టేజ్ మీద చూశాను. మరి అటువంటి వర్కరు ఇంటర్నేషనల్ క్లబ్కి, మన వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్కి అద్భుతమైన సేవ చేసిన అటువంటి వ్యక్తి లేకపోయాడు అన్న మాట వింటే నాకు మనసులో చాలా బాధగా ఉంది. అది చెప్పలేని బాధ అది. మరి అటువంటి వ్యక్తికి ఆ సూర్యనారాయణమూర్తి గారు దేవుడు ఆత్మశాంతి కల్పించాలని, మరి వాళ్ళ కుటుంబంకి మంచి ధైర్యం కల్పించాలని మనస్ఫూర్తిగా వారికి ప్రార్థన చేసుకుంటున్నాం దేవుడికి. అలాగే మనం కూడా 2 నిమిషాలు మౌనం వహిస్తే మన లెవెల్లో మనకి ఆయనకి చేసిన, మన క్లబ్ కూడా అవుతుంది, ఆయన చేసిన ఇంటర్నేషనల్ సర్వీస్ మనం కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్ నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందించిన వారి వినతిని స్వయంగా పరిశీలించి బాధలు వింటూ భరోసా కల్పిస్తున్నారు. సత్వరమే ప్రజల నుండి వచ్చిన వినతులు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, దీపం 2.0, శ్రీశక్తి, తల్లికి వందనం వంటి కీలక పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ఈ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రహదారులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. నూతన పింఛన్లు మంజూరు, నూతన నివాసాలు మంజూరు చేయాలని ప్రజల నుండి వినత పత్రాలు అందజేశారు. త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. 4 మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. PACS మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరంగా ప్రజలకు విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడుకు ప్రజారోగ్యంపై ఎటువంటి చిత్తశుద్ధి లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబు, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని టౌన్ హాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. కోటి సంతకాల సేకరణ లక్ష్యంగా ప్రారంభించిన కార్యక్రమానికి 1.25 కోట్ల సంతకాలు సేకరించామని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి ఈ కార్యక్రమంపై మంచి స్పందన రావటం, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి సంతకాలు చేశారని చెప్పారు. ఈ సంతకాల ప్రతులను ఈ నెల 15న వైసీపీ జిల్లా కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించి విజయవాడ కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు వైసీపీ కార్యాలయానికి హాజరు కావాలని కోరారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రతులను విజయవాడ కేంద్ర కార్యాలయానికి చేర్చి అనంతరం 18న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిసి అందజేస్తామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 50,000 సంతకాల సేకరణ చేపట్టినట్టు వివరించారు. వైద్యం, విద్య, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకున్నటువంటి అంశాలని మరి ఆ రోజు 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే దానికి ప్రభుత్వ పరంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈవేళ మేము ఈ ఉద్యమం చేసి ఈ కోటి సంతకాల సేకరణ చేశాం. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరంగా చేస్తామన్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రజాస్పందన పెద్ద ఎత్తున జిల్లాలోనూ రాష్ట్రంలోనూ జరిగి వచ్చింది. మరి కోటి సంతకాలతో మేము లక్ష్యం ప్రారంభిస్తే ఆ పైన 1,25,00,000, 30 లక్షల వరకు కూడా ఈ సంతకాలు ఇప్పటికే సేకరణ జరిగింది. అలాగే జిల్లాలో కూడా అనూహ్యంగా మరి సంతకాల సేకరణ జిల్లా అంతా కూడా మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే స్వచ్ఛందంగా చేయడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ రేపు కార్యక్రమం అత్యంత డిసిప్లిన్గా ఈ రాష్ట్రాల్లో కూడా వెళ్తుంది కనుక మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా సమావేశానికి ఖచ్చితంగా సకాలంలో విచ్చేసి 10:30 ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొని
మరి 12:30 వరకు ఇంచుమించుగా జరుగుతుంది ఈ కార్యక్రమం. దానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు చేయాలని, విజయవంతం చేయాలని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. అలాగే హాస్పిటల్స్లో అవుట్ పేషెంట్స్ వచ్చే వాళ్ళకి 30% ఉచితంగా అవుట్ పేషెంట్స్ చూడాలి. ఇది ఎక్కడన్నా జరుగుతుందా రాష్ట్రంలో, దేశం అంతా? ఇవాళ మన జిల్లాలోనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎక్కడన్నా జరుగుతుందా అసలు? ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా దీన్ని అమలు చేయట్లేదు. అలాంటిది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు హాస్యాస్పదమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం అందరం గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లోనే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తానికి కూడా జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందట. 2 సంవత్సరాలు దానిలో వచ్చేటువంటి ఆదాయంలో భాగస్వాములైతే ప్రైవేట్ వ్యక్తులట. ఎంత విచిత్రంగా ఉందో ఈ ధోరణి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థని కాపాడాలనే ప్రధాన ధ్యేయంతో కూడా 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చాం. సిఐటియు జిల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ మెట్ట కొండయ్య గారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిఐటియు సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక కొత్తకోట వారి వీధిలో మెట్ట కొండయ్య సంస్మరణ సభలో వక్తలు మాట్లాడుతూ 1970లో దేశవ్యాప్తంగా సిఐటియు ఆవిర్భవించినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 1970లో ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీలో చాపర అప్పారావు, దిగుమర్తి విశ్వనాథం, మెట్ట కొండయ్య సిఐటియు యూనియన్ ఏర్పాటు చేశారని అన్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలని, బోనస్ ఇవ్వాలని 56 రోజుల పాటు నిర్బంధాల సైతం లెక్క చేయకుండా సమ్మె పోరాటాలు చేసి విజయవంతం చేశారు కొనియాడారు. సమ్మె కాలంలో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే భార్య వద్ద ఉన్న బంగారాన్ని తెచ్చి కుదువ పెట్టి కార్మిక కుటుంబాలకు సహాయం చేసిన ఒక గొప్ప నాయకుడని వారన్నారు. కామ్రేడ్ మెట్ట కొండయ్య జూట్, రైస్ అండ్ ఆయిల్ మిల్, సినిమా హాల్, వర్కర్స్ తదితరుల యూనియన్ పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని గ్రామాల్లో ప్రచారం చేసి పోరాటం నడిపిన వ్యక్తే అని వారు కొనియాడారు. అంటే కార్మిక నాయకుడిగా అంత సౌమ్యంగా ఉండడం అనేది అసాధ్యమైన పని ఈ సమాజంలో. కానీ ఆయన సౌమ్యత్వం చూస్తే ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే అప్పట్లో దుంపల సోమబాబు గారు ఆయన చనిపోయారు, అలాగే బెండి మధుసూదన్ రావు గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు షుగర్ ఫ్యాక్టరీలో కార్మిక సంఘ నాయకులుగా ఉన్నారు. ఏఐటీస్ అని, సిఐటి అనేసి ఇలా. ఇందులో మిగతా నాయకులందరూ కూడా కొద్దిగా తీవ్రవాదం టైపు. ఒక సమస్య మీద అడగాలంటే ఎండీని కానీ చైర్మన్ కానీ తలుపులు బద్దలు వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే ఆ సమక్షంలో మేము ఉండేవాళ్ళం. కానీ కొండయ్య గారు సౌమ్యత, ఆగండి, నింపాది అంత. కానీ అప్పటి రోజుల్లో అది కూడా ఒక మంచి విధానం, ఎందుకంటే అప్పుడు మనుషుల మనస్తత్వాలు అవన్నీ ఒకలా ఉండే. దానికి అనుగుణంగానే ఆయన తన సౌమ్యత్వంతో కార్మిక సంఘ నాయకుడిగా అందరి మన్ననలు పొంది ఆఖరి దశలో ఇలా నిష్క్రమించారు. కానీ కార్మిక సంఘ నేతగా ఈ సమాజంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అది ఆయనతో పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సుపరిచితం. అటువంటి వ్యక్తికి ఈ సందర్భంగా మనందరం నివాళులు అర్పించడం బాధాకరమైనప్పటికీ కూడా తప్పనిసరి. అన్నదానంతో ఆత్మ సంతృప్తితో పాటు వర్ణించలేని అనుభూతిని ఇస్తుందని సీనియర్ వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ శనివారం అన్నారు. తన తండ్రి స్వర్గీయ భైరి వరప్రసాదరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో అల్పాహార వితరణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రోజు మా నాన్నగారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా చిన్నారులకు అల్పాహారాన్ని నిత్యాన్నదాత సేవకులు ఉర్లాం శివతేజ పట్నాయక్ ఆధ్వర్యంలో అందించామని, ఇక్కడ చిన్నారులు తెలియని ఆర్తనాదాలతో ఒకవైపు ఆనంద హేళతో వారి నడవిడిక తీరు చూస్తే హృదయం తల్లడిల్లుతుందని, అలాంటి వారిని
కంటికి రెప్పలా కనిపెడుతూ ఎనలేని సేవలను అందిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పారు. అనంతరం పిల్లలతో కొంతసేపు ఆడి పాడుతూ ఆధ్యాత్మిక శ్లోకాలతో సరదాగా కాలాన్ని గడిపారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ అర్ధాంగి, లక్ష్మి, కుమార్తె జ్యోతిర్మయి, కుమారుడు జ్యోతి ప్రసాద్, సామాజిక సంఘ సేవకులు ఉర్లాం శివతేజ పట్నాయక్, బెహరా శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రం మెయిన్ రోడ్ లో గల స్టేట్ బ్యాంక్ వద్ద డిఏవి పబ్లిక్ స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్న టెంట్ లోకి దూసుకెళ్లింది. బస్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటం వలన పెను ప్రమాదం తప్పింది. ఉదయం పిల్లలను స్కూలుకు తీసుకువెళ్లే తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 30 మంది పిల్లలు ఒక్కసారి ఏమవుతుందో అని భయభ్రాంతులు చెందారు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో గల శుభలై R&R కాలనీకి చెందిన బలగ ప్రభావతి మరియు మెలియాపుట్టి మండలం సుందరాడ పంచాయతీ అపోజీపేట గ్రామానికి చెందిన సవర షణ్ముఖరావు గారు అనారోగ్యంతో బాధపడుతూ వారి ఇరువురి కుటుంబ సభ్యులు స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 96,309,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధుల సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తైనా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. నన్ను అప్లై చేయమన్నాను. నాకు 1,56,000 రూపాయలు డబ్బులు నాకు సీఎం సహాయ నిధి వచ్చినందున మా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి మా గ్రామం తరఫున మా పంచాయతీ తరఫున కృతజ్ఞతలు. చెందిన బాలక ప్రభావతి గారు గత 2 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమె గ్రామ సర్పంచ్ ఎంపీటీసీకి అప్రోచ్ అయ్యి శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి సీఎం ఆర్ఎఫ్ నిధి నుండి సహాయం కోరగా ఆమెకు ఈ రోజు 40,000 రూపాయల చెక్కు గౌరవ శాసనసభ్యుల చేరి మీద అందించడం జరిగింది. అందుకొరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి మా సర్పంచ్ తరఫున, మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 16న అన్ని మున్సిపల్ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ ప్రకాశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరానగర్ కాలనీ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరితే అధికారుల వేధింపులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగర విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకుండా కార్మికులపై పనిభారం మోపడం అన్యాయమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను భర్తీ పేరుతో కాంట్రాక్ట్ ఏజెన్సీ లక్షల రూపాయలు వసూలు చేస్తోందని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 12వ పిఆర్సీ కమిటీ నియమించి మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, గత జులైలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు 10 రోజులు, పారిశుద్ధ్య కార్మికులు 7 రోజులు సమ్మె చేశారని, ఈ సమ్మె కాలపు జీతం చెల్లించేందుకు ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించారని, ఇందుకు సంబంధించి జీవో జారీ చేయాలని కోరారు. 17 రోజుల సమ్మె సందర్భంగా అప్కాస్ ద్వారా రిటైర్మెంట్ అవుతున్న వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి జీవో జారీ చేయాలని కోరారు. అలాగే రాకుండా సమస్యలో కూడా ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు రిప్రజెంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మా సమస్య వెంటనే అధికారులు కమిషనర్ కానీ ఎంహెచ్ఓ కానీ మా సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. గతంలో కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి పని భారం పెరిగిపోతుంది దానికేమని చెప్తే 6 మాసాలు టెండర్లుగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 6 మంది టెండర్లకి ఆ కంపెనీ వాళ్ళు
డబ్బులకు అమ్ముతున్నారని తెలిసింది కూడా మీ అధికారులు కంప్లైంట్ పెడితే వాళ్ళతో మాకు జాయింట్ అకౌంట్ మీటింగ్ వేస్తామని చెప్పి ఇంతవరకు మీటింగ్ చేయలేదు. దానివల్ల పని భారాలు పెరిగిపోతున్నాయి. క్యాబ్ బోర్డులకు కానీ అనేక కార్మికులకి పని భారాలు పెరిగిపోతున్నాయి. ఈ పని భారాలు తగ్గాలంటే మాకు మెను పెంచాలి. అదేంటంటే 279 ఉద్యోగులకు తొలగించిన ఉన్న వర్కర్లకు వెయ్యాలి. 60 సంవత్సరాలు తొలగించిన కార్మికులు పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి. చనిపోయిన ఉద్యోగాలు తక్షణం ఇవ్వాలి. ఆ తర్వాత కంపెనీలు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే సూపర్వైజర్ పని చేసిన ₹1,50,000, అలాగే పారిశుద్ధ పని చేసిన కార్మికులకి అయితే ₹1,00,000 ఇచ్చారు. ఇది సరైనది కాదు. మాకు కలెక్టర్ గారు ఇచ్చింది ఏంటంటే పనికి వర్కర్లకు ఏమి ఇచ్చినా తప్ప పోస్ట్ నమ్ముకుని ఇవ్వలేదు. ఈ కంపెనీని నమ్ముకుంటున్నారు. ఈ కంపెనీ రద్దు చేయాలి. ఇది సరైనది కాదు. ఇక్కడ కూడా పని భారాలు పెరిగిపోయి పనుల దగ్గర ఇబ్బందులు పెట్టినా కూడా ఉంది. పనిముట్లు లేవు. ఏది లేక నదితో పనులు చేయమంటున్నారు. ఇది సరైనది కాదు. ఇది కానీ చేయకపోతే రాష్ట్ర పిలుపు ముందే ఇక్కడ దశల వారీగా మేము కూడా జిల్లాలో పోరాటాలు చేస్తామని చెప్తూ తెలియపరుస్తూ నా పేరు ఎం బలరాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ధనవంతుల పల్లకి మోస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. పేద ప్రజలకి చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పేదల భూములను లాక్కొని ధనవంతులకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని వరదా హోటల్ నాగావళిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ సంస్కరణల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు. రెవెన్యూ శాఖపై సమీక్ష చేయడానికి చంద్రబాబుకు ఏడాదిన్నర పట్టిందని చెప్పారు. రెవెన్యూ శాఖలో జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు చేశారని చెప్పారు. బ్రిటిష్ కాలం తరువాత మళ్లీ భూముల రీసర్వే చేపట్టిన ఘనత జగన్దే అని ఆయన వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో గ్రామాలలో భూముల రీసర్వే చేయించింది. హద్దులను నిర్ణయించేలా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. 10,000 గ్రామాలలో సర్వే పూర్తయిందని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత సర్వేను ఆపేశారని వివరించారు. సంవత్సరంన్నర కాలంలో ఇతరుల భూములను లాక్కొని ఉంచుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మార్కెట్ వాల్యూ పెంచి ఎవరిని న్యాయం చేయాలనుకుంటున్నారని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. వాళ్ళు ఎందుకు సంవత్సరంన్నర మీరు ఇప్పుడు ఏమి చేయలేకపోయినారు? మీ సంవత్సరంన్నర కాలంలో మీరు చేసింది ఏంటంటే ఇతరుల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కొని ధనవంతులకు ఇచ్చే కార్యక్రమం చేశారు. మీ చేతిలో పెట్టుకున్నారు భూమంతా. పెట్టుకొని ఇప్పుడు మార్కెట్ వాల్యూస్ని ఇప్పుడు రివైవ్ చేయండి అని అంటారు. ఏం మార్కెట్ వాల్యూస్? ఎవరికి సంబంధించింది? మీ దగ్గర పెట్టుకున్నటువంటి భూమికి ప్రభుత్వం వద్దకు లాక్కొని ప్రజల దగ్గర లేకుండా ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూని పెంచి ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? ఎవరికి మేలు జరిగేటువంటి నిర్ణయాలు ఇవన్నీ? ఒక్క సందర్భంలోనైనా పేద ప్రజలకి, సామాన్య రైతులకి, భూమి గల వాళ్ళకి ఎక్కడైనా మేలు జరిగినటువంటి నిర్ణయం మీరు చేయగలిసినారా? ఎన్ని చేశాము? జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆనాడు ప్రభుత్వాలు వదిలేస్తే మళ్ళీ తర్వాత 77 తర్వాత ఒక సంస్కరణ వచ్చిన తర్వాత మళ్ళీ 2020 వరకు ఇన్ని సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు అంటే సంస్కరణ ప్రతిదీ కూడా సామాన్యమైనటువంటి రైతాంగానికి, సామాన్యమైనటువంటి భూమి గల వారికి, నిరుపేదలైనటువంటి రైతులకు ఉపయోగపడేవి. అవన్నీ మీరు వక్రీకరించి ఎలక్షన్స్లో ఓట్లు మీరు సంపాదించవచ్చు. కానీ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ ఒక్క సంస్కరణ అయినా ప్రజలకు సంబంధించి చేయగలిసినారా? చెప్పండి, మీరు ఈవేళ చెప్పండి. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.